బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉపాడ తీర ప్రాంత మత్స్యకారులందరినీ సురక్షితమైన ప్రదేశాలకు తరలించామన్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో ఉన్నవారి కోసం ఆహారం, త్రాగునీరు, మందులు స్టోరేజ్ చేసి ఉంచామని తెలిపారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఉధృత పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి దగ్గర నుండి సహాయ చర్యలు పాల్గొని మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఇంత భారీ తుఫాన్లో కూడా మరి కొన్ని గంటల్లో ఇది వాయుగుండం కాస్త తుఫాన్గా మారింది. మరి కొన్ని గంటల్లో భారీ తుఫాన్ అయితే రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపీ కాకినాడ ఎంపీ అదేవిధంగా కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల బాబు వీరంతా కూడా దగ్గరుండి ఏదైతే ఉందో ఉప్పాడ మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, దానికి సంబంధించి ఎవరికి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ కలగకూడదని చెప్పి దగ్గరుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి తుఫాన్లో ఆయన ఇక్కడ ఉండి ఏంటి పర్యవేక్షణ అనేది వారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు తుఫాన్లకి నాయకులు అంటే ఇంట్లో ఉండాలి, మీరేంటి సౌందర్యపడిని తిరుగుతున్నారు? మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది ఏంటంటే ప్రజల అధికారం లేనప్పుడే మేము ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కష్టాలను తీరుస్తూ ఎప్పుడూ ఉన్నాం. సో ప్రజలు అనేది మమ్మల్ని గెలిపించిన ప్రజలు అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో 100 మందిని టీంని వేయటం, అలాగే వాళ్ళ ఫోన్ నెంబర్స్ను కూడా ఇవ్వటం, ఏ అవసరమైనా సరే ఎప్పుడూ పనిచేసే విధంగానే అధికారం ఉన్నా లేకపోయినా సరే జనాల్ని ఏ ఆపదలో ఉన్నా కాపాడుకోవడం అనేది జనసేన లక్ష్యం. సో అలాగే మేము 100 మెంబర్స్ టీంతో పాటు 24/7 కాల్ సెంటర్తో మా జిల్లా అధ్యక్షులతో పాటు మేము అందరం పనిచేస్తూ, అలాగే అధికార బృందం కానివ్వండి, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు, అలాగే మొత్తం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు కూడా టెలికాన్ఫరెన్స్లతో ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం అధికార బృందంతో కలిసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసికట్టుగా అందరూ పనిచేస్తున్నాం. అంటే ఇక్కడ భారీ ఎత్తుగా మనం చూస్తున్నాం, పిఠాపురం తీర ప్రాంతం అంతా కూడా ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది ప్రస్తుతం. అంటే ఇక్కడ పబ్లిక్ పిఠాపురం వాసులు ఎవరిని తడనీయకుండా ఎంపీ స్వయంగా తడుస్తూ అందరినీ ఒడుగు చేరుస్తున్నారు. అంటే గత చరిత్రలో మనం ఎప్పుడు చూస్తున్నాం ఇటువంటి ఎంపీని. ప్రస్తుతం మన ఎంపీ దగ్గరుండి ఏర్పాట్లు, పునరావాస కేంద్రాలు కూడా పరిశీలించి వాళ్ళకి ఫుడ్ అదేవిధంగా ఏం ఏర్పాటు చేశారు? ఫుడ్ కానివ్వండి, వాళ్ళకు ఉండే షెల్టర్స్ కానివ్వండి, సెల్ ఫోన్ ఛార్జింగ్తో సహా, అలాగే అంబులెన్సెస్ కానివ్వండి అండ్ జనరేటర్స్, వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ప్రాపర్టీ మినిమైజ్ చేసేలాగా టిప్పర్స్, లారీస్, క్రెయిన్స్ అండ్ జనరేటర్స్తో పాటు 1000 మంది ఎలక్ట్రీషియన్స్ను కూడా ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి, రాయలసీమ నుంచి అది తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీకి ఏ ముప్పు వచ్చినా సరే ఇమీడియట్లీ చేసేలాగా, అలాగే 24 TMC కెపాసిటీ ఉన్న ఏలేరును కూడా 21లోనే మెయింటైన్ చేసేలాగా అండ్ దానిలో మెయింటైన్ చేస్తూనే వాటర్ రిలీజ్ చేసేలాగా, పంటలన్నీ కూడా ఒకేసారి వచ్చేసి మునిగిపోకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటూ ఇవన్నీ కూడా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సీఎం గారికి కూడా మేము అందరూ అందజేయడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులతో పాటు మా పార్టీ అధినేతలు, అలాగే డీసీపీ చైర్మన్, జిల్లా అధ్యక్షులు పెండెం దొరబాబు గారు, అలాగే లోకల్ జనసేన నాయకులు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. మొత్తం అందరినీ కూడా కొంతమంది తరలి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మా లోకల్ జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కన్విన్స్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా చేసేదానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. 2 రోజుల వరకు తుఫాన్, అంటే రేపు తీరం దాటినప్పుడు కూడా 2 రోజులు తుఫాన్ ఎఫెక్ట్ ఉందంటున్నారు. వీళ్ళందరికీ సరిపడా మెడిసిన్స్, ఫుడ్స్, అలాగే అన్ని ఏర్పాట్లని మొత్తం హెల్ప్ లైన్తో సహా ఎవరికి ఏది లేదన్నా సరే గవర్నమెంట్ హెల్ప్ లైన్ ఎలాగా, అలాగే పార్టీ హెల్ప్ లైన్తో పాటు అందరం సిద్ధంగా ఉన్నాం. అందరికీ అన్నీ అందజేసేలాగా మాత్రం కంపల్సరీగా కష్టపడి పనిచేస్తాం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ సురక్షితంగా చేర్చారండి. ఆల్రెడీ 800 క్యాంప్స్లోకి చేరుస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం కన్విన్స్ కాని వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ తరలిస్తున్నామండి. ఓకే అండి. ప్రస్తుతం కాకినాడ ఎంపీ చెప్తున్నా, ఇది అంటే ఇంత భారీ తుఫాన్లో కూడా దగ్గరుండి ప్రజలను రక్షించడంలో ముందున్నారు. తుమ్మల బాబు, కాకినాడ జనసేన అధ్యక్షులు వీరందరూ కూడా దగ్గరుండి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించి పునరావాసాలకు షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ తుఫాను ఎదుర్కొనేందుకు భారీ ఎత్తున ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేస్తుందని చెప్పి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.